హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను. సో నేను మంచిగా ఫ్రాన్స్ కడిగి పెట్టేసుకొని రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను ఒక 1 hour అలా. సో ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. మసాలాలు ఒక్కొక్కటి వేసుకుంటున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి. సో నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను ఫ్రై మసాలా రెడీ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేస్తా. ఇప్పుడు కట్ చేసుకుని ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే అది కూడా బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇది మసాలా, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. అది మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై కోసము మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని. సో ఒక జస్ట్ అది నార్మల్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసేసి అలా పక్కన పెట్టుకోవాలి. కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్ని. ఇక్కడ నేను బిర్యానీకి మ్యాగ్నేట్ చేసుకున్న ఫ్రైడ్ ఫ్రాన్స్, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, సాజీరా, ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ చికెన్ మసాలా అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యంని బాయిల్కి పెట్టుకున్నా. సాజీరా, పట్టా, లవంగం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని బాయిల్కి పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఫ్రాన్స్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ మంచిగా టేస్ట్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకొని, ఈవెన్ మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ని ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 1/2 hour అట్లీస్ట్ పక్కకు పెట్టేసేసాలి. అంతలోపట రైస్ కుక్ అయిపోతుంది. సో రైస్ కుక్ కాగానే అట్లీస్ట్ ఒక 75% కుక్ అయిందనుకో రైస్, మనము లేయర్స్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది. రైస్ని ప్రెస్ చేయకుండా కుల్లగా వేయాలి. రైస్ని ప్రెస్ చేయొద్దు. జస్ట్ అలా తీసి అలా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఒక లేయర్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, సాఫ్రాన్ కలర్, కొంచెం గీ మీద నుంచి వేసుకొని పెట్టేసేయాలి. స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వడానికి పెట్టేసేయాలి. సో ఒక 10 minutesలో రైస్ రెడీ అయిపోతుంది. సో వీ కెన్ ఎంజాయ్ ద రైస్. లెట్స్ వెయిట్. సో ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. సో మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో నేను చేశాను కాబట్టి ఎట్లయినా బాగానే ఉంటుంది. దాంతోపాటు నేను ఫ్రాన్స్ కర్రీ కూడా చేసుకున్నాను. సో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మంచిగా గ్రేవీ మంచిగా మసాలాతో వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీని. బాయ్.